మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ నాగతేజ. ప్రజెంట్ మనం ప్రకాశం బస్ స్టేషన్ ఒంగోలు ప్రాంగణంలో ఉన్నాం. ఏదైతే సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఇప్పటికే సర్కార్ ఏదైతే సెలవులను ప్రకటించడంతో ఏదైతే చదువుకున్నటువంటి విద్యా సంస్థలకు సంబంధించినటువంటి యాజమాన్యం కావచ్చు, సిబ్బంది కావచ్చు, మరోవైపు విద్యార్థులు కూడా సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఇంటి బాట పట్టిన పరిస్థితుంది. ఒకసారి మనం ఏదైతే ఒంగోలు నగరంలో ప్రాంతాలను కూడా పరిశీలిస్తే ఇప్పటికే ప్రయాణికులకు సంబంధించినటువంటి సముదాయాలను కూడా పూర్తి స్థాయిలో రద్దీ కనిపిస్తున్న పరిస్థితి. ఒకసారి మనం ఒంగోలు నగరంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద పరిస్థితి ఒకసారి మనం విజువల్స్లో పూర్తి స్థాయిలో చూడొచ్చు. ఏదైతే సుమన్ టీవీ స్క్రీన్ మీద మనం చూస్తున్నాం, ఇప్పటికే పూర్తి స్థాయిలో చదువుకున్నటువంటి విద్యార్థులు కావచ్చు, ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారు కావచ్చు, వీరందరూ కూడా పెద్ద పండుగ ఏదైతే ఉందో సంక్రాంతి పండుగ నేపథ్యంలో కూడా తమ ఇంటికి వెళ్తున్న పరిస్థితుంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఆర్టీసీ కూడా ఏదైతే సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితుంది. పూర్తి స్థాయిలో ఇటు ప్రకాశం జిల్లా నుంచి ఇటు బెంగళూరు, చెన్నై, అదేవిధంగా హైదరాబాద్ వంటి ప్రధాన పట్టాలంటే కూడా ఇప్పటికే 200 పైగా బస్సులను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితుంది. ఒకసారి మనం ఒంగోలు నగరంలో ఆర్టీసీలో మనం విజువల్స్ గమనిస్తున్నాం. ఏ బస్సు చూసినా కానీ పూర్తి స్థాయిలో రద్దీగా అయితే ఉంది. ఏ ఒక్కరికి కూడా సీట్లు లేని పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏదైనా బస్సు వచ్చిందంటే ఆ బస్సుకి తమరు రుమాలు, కండవాలు, బ్యాగులు వేసుకొని తమ సీట్లు ఆపుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే వైపు ప్రధానంగా రైల్వే స్టేషన్ కావచ్చు, అదేవిధంగా ఆటో స్టాండ్లు, అదేవిధంగా ఆర్టీసీ ప్రాంగణంలో కూడా ఇదే పరిస్థితి. నిన్నటి రోజు నుంచి కూడా సెలవులు సర్కార్ ప్రకటించినప్పటికీ రేపు ఎల్లుండి పండుగ నేపథ్యంలో కూడా వెళ్లేందుకు ఇప్పుడు ప్రయాణికులు కూడా తమ ఇంటి బాట పడుతున్నారు. ఒకసారి మనం చూస్తున్నాం, ఇక్కడ ఎక్కువగా కూడా చుట్టుపక్కల ప్రాంతాలు ఏదైతే ఒంగోలు, ప్రకాశం నలుమూలకు కూడా గ్రామ స్థాయి నుంచి ఇటు పట్టణ స్థాయి వరకు వెళ్ళే వారందరూ కూడా బస్సులు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఇది మనం చూస్తున్నటువంటిది ప్రకాశం బస్ స్టేషన్ మెయిన్ బస్ స్టాండ్. ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు ప్రకాశం జిల్లా నలుమూలకు బస్సులు వెళ్ళడమే కాకుండా ఇతర ప్రాంతాలు ఏదైతే విజయవాడ కావచ్చు, గుంటూరు, హైదరాబాద్, సికింద్రాబాద్, అదేవిధంగా చెన్నై, బెంగళూరు వంటి ప్రాంతాలన్నిటి కూడా ఈ ప్రాంతం నుంచి బస్సులు వెళ్ళే పరిస్థితుంది. అంతేకాకుండా ప్రత్యేకించి సంక్రాంతి పండుగ, మరి సంక్రాంతి అంటే పెద్ద పండుగ కాబట్టి ఈ పెద్ద పండుగకు పరిస్థితులు ఏమన్నా మనం ప్రత్యేకంగా చూడొచ్చు. ఇప్పటికే సర్కార్ కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రకాశం జిల్లా నుంచి 200 పైగా బస్సులు కూడా ఇటు ప్రధాన పట్టాలు కూడా వేసిన పరిస్థితుంది. ఈ నేపథ్యంలో నేను ఈ రోజు నుంచి కూడా సెలవులు ప్రకటించడంతో విద్యా సంస్థలన్నిటి కూడా పూర్తి స్థాయిలో విద్యార్థులను తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు, మరోవైపు స్కూల్లో పనిచేస్తున్నటువంటి యాజమాన్యం అందరూ కూడా ఇళ్ల బాట పట్టిన పరిస్థితుంది. విధులు చూస్తున్నాం. వృద్ధులు కావచ్చు, అదేవిధంగా గర్భిణీ స్త్రీలు కొంచెం ఇబ్బంది పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే బస్సు ఎక్కే పరిస్థితి కనిపించట్లేదు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో పూర్తిగా ఏదైతే ఆటోలు కావచ్చు, అదేవిధంగా ట్యాక్సీలు కావచ్చు, రైళ్లు, అదేవిధంగా బస్సులన్నీ కూడా పూర్తిగా ఇప్పటికే రిజర్వేషన్ అన్ని కూడా ప్రక్రియ పూర్తయిన పరిస్థితుంది. మరోవైపు ఆర్టీసీ మాత్రం ప్రజలకు ఒకటే చెప్తుంది, ఇది కేవలం ఆర్టీసీ ఆదాయానికి సంబంధించింది కాదు. ఆర్టీసీ ప్రజలకు మేమున్న ఒక భరోసా కల్పించే నేపథ్యంలోనే కేవలం ఆదాయాన్ని పక్కన పెట్టి ప్రజలకి అందుబాటులోకి దిశగా ఎప్పుడు లేని తరహాలో ఈ తరహాలో కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి అందుబాటులో దిశగా ఆర్టీసీ ఉండేందుకు కూడా సాధారణ ఛార్జీల నేపథ్యంలోనే సాధారణ ఛార్జీలు ఉంటూనే కూడా బస్సులను అయితే ప్రకటించిన పరిస్థితుంది. ఎలాంటి క్రమంలో కూడా, ఎందుకంటే సంక్రాంతి అంటే కూడా ఎక్కువగా ప్రైవేట్ యాజమాన్యానికి ఇది ఒక దందా చేసేటువంటి యాజమాన్యం ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ కావచ్చు, ప్రైవేటు బస్సులు ట్రావెల్స్లు అందరూ కూడా ఈ క్రమంలో విత్ 6 daysలోనే ఎక్కువ మొత్తంలో ఛార్జీలు వసూలు చేస్తారు. రాకపోకల నేపథ్యంలో కోట్ల రూపాయల ఆదాయాన్ని దండుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి వారికి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా ఆర్టీసీ మాత్రం సాధారణ ఛార్జీలతోనే ఇటు హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు, చెన్నై ప్రాంతాల నుంచి మామూలుగా ఛార్జీ ఎంతైతే వసూలు చేస్తారో ఆ క్రమంలోనే ఆర్టీసీ నుంచి మేము వసూలు చేస్తామని చెప్పేసి ఆర్టీసీ నిర్ణయం కూడా తీసుకుంది. ఈ క్రమంలోనే ఒంగోలు పరిస్థితులు మనం చూస్తున్నాము. పూర్తి స్థాయిలో నిన్నటి రోజు నుంచి ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఇటు గుంటూరు కావచ్చు, అదేవిధంగా విజయవాడ, హైదరాబాద్, చెన్నై, అంతేకాకుండా ఒంగోలు నగరంలో హాస్టల్లో చదువుకునే విద్యార్థులు ఎన్నో బీటెక్ సంబంధించి, ఇంటర్, అదేవిధంగా 10th వరకు సంబంధించి ఎన్నో కళాశాలలు కూడా ఒంగోలు నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న పరిస్థితుంది. ఈ ప్రాంతాల్లో చదువుకునే విద్యార్థులందరూ కూడా ఇక్కడి నుంచి పూర్తి స్థాయిలో తమ గ్రామాలకు వెళ్లేందుకు కూడా సిద్ధమయ్యారు. అదేవిధంగా చేత్తో వాటికి సంబంధించినటువంటి ట్రంక్ పెట్టెలు, బ్యాగులు, చదువుకునే చైర్స్, బుక్స్ అన్ని కూడా సర్దుకొని ఆటోలు మాట్లాడుకోవడం, కార్లు అన్ని కూడా బాడుగులు మాట్లాడుకుని ముందుకెళ్ళిన పరిస్థితుంది. ఈ నేపథ్యంలో ఏదైతే ఆర్టీఓ సంబంధించిన అధికారులు కూడా ఈ యొక్క ప్రయాణికుల సముదాయాలపై కొంచెం దృష్టి సారించాలి. ఎందుకంటే ప్రైవేట్ యాజమాన్యాలన్నీ కూడా పూర్తి స్థాయిలో టికెట్ల ధరలు కావచ్చు, బాడుగులు కూడా తమకి మితిమీరి డబ్బులు వసూలు చేస్తున్నటువంటిది కొంతమంది ప్రయాణికుల ఆందోళన. దీనిపై పూర్తి స్థాయిలో ఆర్టీఓ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వైపు గ్రామ స్థాయి నుంచి పట్టణంలోకి వస్తుంటే ప్రయాణికులు కూడా కోరుతున్నారు. అదే విధంగా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో ప్రత్యేక స్పెషల్ బస్సులు ఏర్పాటు చేశామని చెప్పేసి ఆర్టీసీ చెప్తుంది. మరో 3 రోజుల పాటు హైదరాబాద్ కావచ్చు, అదేవిధంగా చెన్నై, విజయవాడ, మరోవైపు బెంగళూరు నుంచి వచ్చేటువంటి ప్రయాణికులకు ప్రకాశం జిల్లా ఎవరైతే ఉన్నారో ఆ స్థానిక ప్రజలందరికీ కూడా పూర్తి స్థాయిలో ఆర్టీసీ నుంచి కూడా ఇక బస్సు ఏర్పాటు చేసిన పరిస్థితుంది. పెద్ద సంఖ్యలో కూడా రైల్వే స్టేషన్ కావచ్చు, బస్ స్టేషన్ కావచ్చు,
ఆటో స్టాండ్లన్నీ కూడా పూర్తి స్థాయి కూడా రద్దీమైన పరిస్థితి. ఇప్పటికే ఒంగోలు నగరంలో కూడా పూర్తి స్థాయిలో పండగ వాతావరణం కనిపిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే పిండి వంటలకు సంబంధించి కావచ్చు, తమ ఇంటిలిపాదికి సంబంధించి డెకరేషన్స్ కావచ్చు, సంక్రాంతి అంటేనే తెలుగు వారిలో ఒక పెద్ద పండుగ చెప్పుకుంటారు. ఎక్కడెక్కడో కొత్త అల్లులకు రావడం, ఇళ్ళకి ముగ్గులు వేసుకోవడం, ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే సంక్రాంతి సంబరాలు చాలా పూర్తి స్థాయిలో జరుగుతాయని చెప్పుకోవచ్చు. ముగ్గుల పోటీలు, కోళ్ల పందాలు కావచ్చు, అదేవిధంగా క్రికెట్ పోటీలు విద్యార్థి సంస్థల్లో కావచ్చు, అదేవిధంగా ప్రైవేట్ వారి కూడా యొక్క కమిటీలు పెద్ద తరహాలోనే ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు చాలా ఘనంగా నిర్వహించి చెప్పుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా ప్రకాశం జిల్లా నుంచి ఏదైతే సంక్రాంతి పండగ నేపథ్యంలో కొనసాగుతున్నటువంటి రద్దీపై కూడా తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ తనోజ్ కుమార్తో తేజ, సుమన్ టీవీ, ప్రకాశం జిల్లా ఒంగోలు బస్టాండ్ ప్రాంతం నుంచి.